For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, ఇంట్లో డబ్బు నిలవాలంటే అసలు న్యూమరాలజీ ప్రకారంగా ఏ నెంబర్స్ వాడాలి మనం? ఎందుకంటే ప్రతి మనిషికి ఆర్థికపరమైన ఇబ్బందులు. ఓకే, ఇప్పుడు అంటే అసలు ప్రపంచమే మనీ 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 చుట్టూ తిరుగుతుంది. మనకి హస్త సాముద్రికం ప్రకారం బొటన వేలి కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటాం. ఓకే, ఇక్కడ ఈ శుక్రస్థానంలో 15 అనే నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో 15 అనే నెంబర్ రాసుకోవడం ద్వారా, అంటే 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, బుధ ఆదిత్య యోగము, 5+1 6 అంటే వీనస్ యొక్క నెంబర్, అంటే శుక్రుడి యొక్క నెంబర్. అంటే శుక్రస్థానాన్ని శుక్రుని యొక్క నెంబర్తో మనం యాక్టివేట్ చేస్తున్నాము. ఇక్కడ రాసుకోవడం వల్లే డబ్బులు కలిసి వస్తాయి అంటారా? ఎగ్జాక్ట్లీ, చాలా అద్భుతమైన క్వశ్చన్. ఎందుకంటే దీని మీద ఎన్నో వీడియోలు చేశాము. నా అదృష్టం, నేను చేసిన వీడియోనేమో బాగా వైరల్ అయింది, కొంతమంది చేసిన వీడియోలు బాగా ట్రోల్ అయినాయి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చెప్పాలి. ఈ చేతి అంటే ఈ శుక్రస్థానంలో 15 నెంబర్ రాస్తేనే డబ్బులు కలిసి వస్తాయా అనే అనుమానం పెట్టుకోవద్దు. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో, ఒక అద్భుతమైన సబ్జెక్ట్లో, అంటే మనిషి ఆలోచన విధానం, మనిషి యొక్క మైండ్ పవర్ ఎంత గొప్పది అనే ఒక సబ్జెక్ట్ ప్రకారం మనం మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో నేను మెడిటేషన్ చెప్తానమ్మా, విజువలైజేషన్ చెప్తా, బ్రెయిన్లో వేవ్స్ ఏ వేవ్స్లో ఉంటే మీ యొక్క సంకల్పం నెరవేరుద్ది చెప్తా. ఇవన్నీ క్లాసులో చెప్పినప్పుడు మీ అందరికీ ఏమనిపిస్తుంది, చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. కానీ రిక్షాలో అయ్యేవాడు ఉంటాడు, కూలి పని చేసుకుని ఉంటాడు, వాడికి అర్థం కావు కదా అవన్నీ. వాళ్ళకి కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అందాలి కాబట్టి, ఓకే, దాన్ని శుక్రస్థానంలో ఈ శుక్రుని యొక్క నెంబర్ రాసుకోవడం ద్వారా, యాక్టివేట్ చేయడం ద్వారా మనం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని మనం ఎప్పుడైతే చెప్తామో, ఎవరైతే నమ్మకంతో చేస్తారో వాళ్ళకి అద్భుతాలు దొరుకుతాయి. ఇక్కడ పనిచేసేది ఈ సబ్జెక్ట్లో మెయిన్గా నమ్మకం. ఓకే, ఎందుకంటే మీ మైండ్ పవర్ని బట్టే మీరు ఎంత, మీ మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయితే ఈ విశ్వం నుంచి అంత అద్భుతంగా మీరు మనీ మ్యాగ్నెట్గా మీరు విశ్వం నుంచి డబ్బులు లాక్కోవచ్చు. అంటే మన ఆలోచన విధానం ఎప్పుడు పాజిటివ్ వేలో ఉండాలి, మన ఆలోచన విధానం ఎప్పుడు రిచ్గా ఉండాలి, మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా డబ్బు మీదే ఉండాలి, డబ్బు సంపాదన కానీ డబ్బు మీద ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే 15 నెంబర్ రాసుకున్నామో, ఈ నెంబర్ చూసినప్పుడల్లా మన మైండ్లో మన అఫర్మేషన్ రావాలి. చేతితో నెంబర్ రాస్తే ఏమి కాదు, ఈ నెంబర్ చూసినప్పుడల్లా మన మైండ్లో మన యొక్క అఫర్మేషన్. ఓకే, మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో అఫర్మేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాసుకోవాలి, దాన్ని ఎలా మననం చేసుకోవాలని క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంత కూడా సైంటిఫిక్ వేలో మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, ఇలా 15 నెంబర్ ఇక్కడ శుక్రస్థానంలో రాసుకోవడం ద్వారా ఒక అద్భుతం. అంటే ఇది చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ రాసుకోవాలి, రాసుకున్నప్పుడల్లా మళ్ళీ మన మైండ్లో అఫర్మేషన్. అంటే ఎగ్జాంపుల్, ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు, నేను ఆర్థికంగా నాకు సరిపడా డబ్బు, అంటే సరిపడా డబ్బు అంటే 10,000 అనుకుందాం, నాకు ఆర్థికంగా నాకు 10,000 సమకూరి నేను ఆనందంగా ఉన్నాను అని అఫర్మేషన్. అంటే ఎప్పుడు కూడా అఫర్మేషన్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఓకే, అట్లాగే ఈ 15 నెంబర్ అనే ఇట్లాంటి స్టిక్కర్స్. ఓకే, ఇటువంటి స్టిక్కర్ ఉంది కదా, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ కలర్ లెటర్స్తో 15 నెంబర్ అనేది మన ఇంట్లో బీరువా, అంటే మనం ధనం ఎక్కడ పెడతామో అది బీరువా అవనివ్వండి, ఒక బాక్స్ అవనివ్వండి, లేదా పోపుల డబ్బా అవనివ్వండి, దాని మీద ఈ నెంబర్ అంటించుకోవడం ద్వారా, నెంబర్ స్టిక్కర్ అంటించడమే కాదు, మరీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్ అంటే మైండ్ పవర్కు ఉన్నంత శక్తి దేనికి లేదు. ఓకే, ఇక్కడ మనం న్యూమరాలజీలో ఉన్న ఒక అద్భుతమైన నెంబర్స్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేసి వాడుతున్నాం. ఓకే, అర్థం చేసుకోండి. ఈ స్టిక్కర్ని చూసినప్పుడల్లా, అంటే ఆ బీరువాని మనం చూసినప్పుడల్లా మనకి సమృద్ధిగా ధనం ఉంది అని మనం అఫర్మేషన్ అనుకోవాలి. ఓకే,
అదేవిధంగా మన మొబైల్ వెనకాల అంటే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం మనకి మొబైల్ నెంబర్ మనకి సూటబుల్లా కాదా, ఓకే, మొబైల్ నెంబర్లో 8 వచ్చిందా మీకు ప్రాబ్లం, 4 వచ్చిందా మీకు ప్రాబ్లం. మీరు చాలా వీడియోలు చూస్తుంటారు. మీ మొబైల్ నెంబర్లో 5 ఉందా, 6 ఉందా, 1 ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా అని అడుగుతున్నారు కదా. ఓకే, సరే, ఏదైనా ఉండని మీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ ప్రకారం మీకు సూటబుల్గా ఉందా లేదా అని చూసుకోవడంలో తప్పేం లేదు. బట్ అది పైత్యం విపరీతం అయిపోయి మొబైల్ నెంబర్లో 4 వద్దంట, 8 వద్దంట. ఇప్పుడు అన్ని సంఖ్యల యొక్క బలం కావాల్సిందే. న్యూమరాలజీ అంటే ఏ నెంబరు మంచిది కాదు, ఏ నెంబరు పూర్తిగా చెడ్డది కాదు. ఓకే, అన్ని నెంబర్లకి కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అట్లాగే మన మొబైల్ నెంబర్లో కూడా ఏ నెంబర్ ఉన్నా మీరు భయపడదు ఫస్ట్. అది కనుక మీ యొక్క లక్కీ నెంబర్గా ఉంటే మంచిది. లేదనుకోండి, ఇమీడియట్గా ఈ స్టిక్కర్ వేసుకొని మీరు ఈ స్టిక్కర్ తయారు చేసుకొని మీ యొక్క మొబైల్ వెనకాల అంటించుకోండి. ఓకే, నా మొబైల్కి నేను ఎలా అంటించానో, నా బీరువాకి నేను ఎలా స్టిక్కర్ పెట్టానో మీకు పక్కన డిస్ప్లే చేపిస్తా. ఓకే, క్లియర్గా నేను చేసే మీకు ఎప్పుడు చెప్తా. ఓకే, నేను ఈ ఒక్క విషయమే కాదు, ప్రతిదీ కూడా నేను పాటిస్తేనే చెప్తా. నా సేయింగ్ కూడా ఉంది, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ నువ్వు పాటించు, తర్వాత ఎదుటోడికి చెప్పు. కాబట్టి ఇది నేను నా మొబైల్కి ఎలా ఉందో, ఓకే, నా మొబైల్కి ఎలా స్టిక్కర్ అంటించాను, మా ఇంట్లో బీరువాకి ఎలా ఉందో అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అయితే ఇది అన్ని నక్షత్రాల వారికి అందరికి ఇది వర్తిస్తుందండి. అటువంటిది ఏం లేదు. ఇక్కడ మనకి న్యూమరాలజీ ప్రకారం మన మొబైల్ నెంబర్ మనకి లక్కీ అయితే ఓకే, దాని గురించి అసలు చింతించాల్సిన అవసరమే లేదు. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏ నెంబర్లకి ఏవే నెంబర్ లక్కీ నెంబర్స్, ఓకే, మన మొబైల్ నెంబర్లో ఏ విధంగా లక్కీనా కాదని చూసుకోవాలి అని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే 15వ నెంబర్ అనేది మనకి అదృష్టాన్ని తీసుకొచ్చింది. అంటే అరిచేతిలో శుక్రస్థానంలో 15వ నెంబర్ రాసుకోవడం, రెండోది బీరువాకి 15 నెంబర్ స్టిక్కర్ అంటించుకోవాలి, మన మొబైల్ వెనకాల 15 నెంబర్ స్టిక్కర్ అంటించుకోవాలి. ఈ 3 ఎప్పుడు చూసినా కూడా మన యొక్క లైఫ్లో అంటే మనం మొబైల్లో మాట్లాడేటప్పుడు అంటే ఈ నెంబర్ మనం చూసినప్పుడల్లా మనం ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా మనకి లాభకారకంగా జరుగుతుందని మనం అఫర్మేషన్ అనుకోవాలి. మనం బీరువాని చూసినప్పుడు, మనం డబ్బు పెట్టిన చూసినప్పుడు మనకి సమృద్ధిగా డబ్బు ఉందని అనుకోవాలి. చేతి మీద ఇది చూసినప్పుడు కూడా మనకి సమృద్ధిగా డబ్బు ఉంది అనే అఫర్మేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన మైండ్ పవర్ పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవుద్దో ఈ సబ్జెక్ట్లో మనం విశ్వానికి ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. మన విశ్వానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాం, నేను ధనవంతుడిని, నేను సమృద్ధిగా నాకు డబ్బు ఉందని చెప్తున్నాం, నీకు అదే చేస్తుంది. అది విశ్వం యొక్క రూల్. అది. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. హరి ఓం శివం.